నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. దేశ సామూహిక కృషిపై సంభాషించే మన్ కీ బాత్ అంటే దేశం సాధించిన విజయాల సంభాషణ, ప్రజల సామర్థ్యాలపై సంభాషణ. మన్ కీ బాత్ అంటే దేశ యువత కలలు, దేశ ప్రజల ఆకాంక్షల సంభాషణ. నేను మీతో నేరుగా సంభాషించేందుకు ఈ మన్ కీ బాత్ కోసం నెలంతా ఎదురుచూస్తూనే ఉంటాను. ఎన్నో సందేశాలు, ఎన్నో సూచనలు. నేను వీలైనన్ని ఎక్కువ సందేశాల్ని చదవటానికి, మీ సూచనల గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఎన్సీసీ డే. ఎన్సీసీ అనే పేరు స్ఫురించగానే మనకు స్కూలు, కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. నేను స్వయంగా ఎన్సీసీ క్యాడెట్ని కాబట్టి దాని నుంచి పొందిన అనుభవం వెలకట్టలేందని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను. యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని ఎన్సీసీ ఎంతగానో పెంపొందిస్తుంది. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, వరదలొచ్చినా, భూకంపం వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగినా సాయం చేయటానికి ఎన్సీసీ క్యాడెట్లు తప్పకుండా ముందుకొస్తారు. దేశంలో ఎన్సీసీని మరింత బలోపేతం చేసేందుకు కృషి జరుగుతూనే ఉంది. 2014లో దాదాపు 14 లక్షల మంది యువత ఎన్సీసీలో ఉంటే, ఇప్పుడు 2024లో 20 లక్షల మందికి పైగా యువత ఎన్సీసీలో ఉన్నారు. మునుపటితో పోలిస్తే ఇప్పుడు 5,000 కొత్త పాఠశాలలు, కళాశాలల్లో ఈ ఎన్సీసీ సౌకర్యం ఏర్పడింది. అతి పెద్ద విషయం ఏంటంటే, అంతకుముందు ఎన్సీసీ క్యాడెట్లలో బాలికల సంఖ్య 25% మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎన్సీసీ క్యాడెట్లలో బాలికల సంఖ్య దాదాపు 40% పెరిగింది. సరిహద్దు వెంబడి నివసిస్తున్న మరింతమంది యువతను ఎన్సీసీతో అనుసంధానం చేయాలనే ప్రచారం కూడా నిరంతరం కొనసాగుతున్నది. అత్యధిక సంఖ్యలో ఎన్సీసీలో చేరాలని యువతను నేను కోరుతున్నాను. మీరు ఏ వృత్తిని కొనసాగించినా మీ వ్యక్తిత్వాన్ని నిర్మించటంలో ఎన్సీసీ చాలా గొప్ప సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని మీరే స్వయంగా అనుభవంలోకి తెచ్చుకుంటారు. మిత్రులారా, వికసిత భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకం. యువ మనస్సులు సంఘటితంగా మేధామథనం చేసి దేశ భవిష్యత్తు ప్రయాణం గురించి ఆలోచిస్తే అప్పుడు ఖచ్చితంగా దృఢమైన మార్గాలు లభిస్తాయి. స్వామి వివేకానంద జయంతి అయిన జనవరి 12వ తేదీన దేశం యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి. ఈసారి చాలా ప్రత్యేకంగా జరుగుతుంది స్వామి వివేకానంద జయంతి. ఈ సందర్భంగా జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మంటపంలో యువజన ఆలోచనల మహాకుంభమేళా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అని పేరు పెట్టారు. భారతదేశం నలుమూలల నుంచి కోట్లాది మంది యువత ఇందులో పాల్గొంటారు. గ్రామం, బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎంపికైన 2,000 మంది యువత భారత్ మంటపంలో ఈ అభివృద్ధి చెందిన భారతదేశ యువ నాయకుల సంభాషణ కోసం సమావేశమవుతారు. మీకు గుర్తుండే ఉంటుంది, రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలి అని నేను ఎర్రకోటపై నుంచి పిలుపునిచ్చాను. అలాంటి 1,00,000 మంది యువతను రాజకీయాల్లోకి తెచ్చేందుకు దేశంలో వివిధ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కూడా అలాంటి ప్రయత్నమే. ఇందులో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా నిపుణులు పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు కూడా చాలామంది హాజరవుతారు. అందులో నేను కూడా వీలైనంత ఎక్కువ సమయం పాల్గొంటాను. యువత తమ ఆలోచనల్ని నేరుగా మా ముందుంచేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ఆలోచనల్ని దేశం ఎలా ముందుకు తీసుకెళ్లగలదు? ఒక దృఢమైన రోడ్ మ్యాప్ను ఎలా రూపొందించవచ్చు? దీనికోసం ఒక బ్లూ ప్రింట్ తయారవుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. భారతదేశ భవిష్యత్తును నిర్మించబోతోన్న దేశ భవిష్యత్ తరానికి ఇదొక గొప్ప అవకాశం. అందరం కలిసి దేశాన్ని నిర్మిద్దాం, దేశాన్ని అభివృద్ధి చేద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా,
నిస్వార్థంగా సమాజం కోసం పాటుపడే యువత గురించి మన్ కీ బాత్లో మనం తరచూ మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రజల చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాలు వెతికే పనిలో నిమగ్నమైన ఇలాంటి యువకులు ఎందరో ఉన్నారు. మన చుట్టూ చూస్తే ఏదో ఒక సాయం అవసరమయ్యేవారు ఎందరో ఉంటారు. ఏదో ఒక సమాచారం అవసరమయ్యేవారు ఉంటారు. లక్నోలో నివసించే వీరేంద్ర లాంటి వారు కొందరు యువకులు సమూహాలుగా ఏర్పడ్డారు. వారంతా ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకున్నారు అని తెలిసి నేనెంతో సంతోషిస్తున్నాను. వారు వృద్ధులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పనులు ఎంతో సాయం చేస్తున్నారు. పెన్షనర్లందరూ సంవత్సరానికోసారి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి అని మీకు తెలుసు. 2014 వరకు వృద్ధులు బ్యాంకులకు స్వయంగా వెళ్ళి సమర్పించాల్సి వచ్చేది ఈ లైఫ్ సర్టిఫికెట్లను. మన పెద్దలకు ఇది ఎంత అసౌకర్యాన్ని కలిగించేదో మీరు ఊహించవచ్చు. ఇప్పుడు ఈ పద్ధతి మారింది. ఇప్పుడు డిజిటల్ సర్టిఫికెట్ సరళతరంగా మారింది. వృద్ధులు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇందులో సాంకేతికంగా వృద్ధులకు ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు వీరేంద్ర వంటి యువకులు ఎంతగానో సాయం చేస్తున్నారు. వారి విషయంలో తమ ప్రాంతంలోని వృద్ధులకు చక్కని అవగాహన కల్పిస్తున్నారు. వృద్ధులు సాంకేతికంగా టెక్ సేవీ అయ్యేలా కృషి చేస్తున్నారు కూడా. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన వారి సంఖ్య 80 లక్షలు దాటింది. వీరిలో 2 లక్షల మందికి పైగా 80 ఏళ్లు దాటిన వృద్ధులే మిత్రులారా. ఈ డిజిటల్ ఉద్యమంలో పెద్దల్ని కూడా భాగస్వాములు చేయటానికి చాలా నగరాల్లో చాలామంది యువత ముందుకొస్తున్నారు. భోపాల్కు చెందిన మహేష్ ఇలాంటి పెద్దలకు మొబైల్ ద్వారా ఎలా చెల్లింపు చేయాలో నేర్పారు. ఈ వృద్ధుల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించే పద్ధతి తెలియదు. చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. డిజిటల్ అరెస్ట్ ప్రమాదం నుంచి వృద్ధుల్ని రక్షించేందుకు కూడా యువత ముందుకొస్తోంది. అహ్మదాబాద్కు చెందిన రాజీవ్ డిజిటల్ అరెస్ట్ పైన అవగాహన కల్పిస్తున్నారు. గత మన్ కీ బాత్ ఎపిసోడ్లో నేను ఈ డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పాను కదా. ఇందులో బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. వారికి అవగాహన కల్పించటం, సైబర్ మోసాలకు ఏమాత్రం గురి కాకుండా చేయూతనివ్వటం మనందరి బాధ్యత. ప్రభుత్వంలో డిజిటల్ అరెస్ట్ అనే నిబంధనే లేదు అని మళ్ళీ మళ్ళీ వివరించాలి. ఇది పూర్తిగా అబద్ధం. ప్రజల్ని మోసపూరితంగా ఉచ్చులోకి లాగేందుకు చేసే ఒక కుటిల యత్నం అని చెప్పాలి. మన యువ స్నేహితులు పూర్తి నిబద్ధతతో ఈ పనిలో పాల్గొంటున్నందుకు, ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా ప్రియమైన దేశవాసులారా, ఈ రోజుల్లో పిల్లల చదువుకు సంబంధించి అనేక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. మన పిల్లల్లో సృజనాత్మకతను పెంచి పుస్తకాల మీద ప్రేమను పెంచటమే ఈ ప్రయత్నం. పుస్తకాలు మనుషులందరికీ అత్యంత ప్రాణ స్నేహితులు. ఈ స్నేహాన్ని బలోపేతం చేసేందుకు లైబ్రరీ కన్నా గొప్ప ప్రదేశం ఏముంటుంది? నేను చెన్నై నుంచి ఒక ఉదాహరణను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ పిల్లల కోసం ఒక లైబ్రరీ సిద్ధమైంది. ఇది అభ్యాసానికి కేంద్రంగా, సృజనాత్మకతకు నిలయంగా మారింది. దీన్నే ప్రకృత అరివగం అంటారు. ఈ లైబ్రరీ ఆలోచన టెక్నాలజీ ప్రపంచంతో అనుబంధం ఉన్న శ్రీరామ్ గోపాలన్ గారిది. ఆయన విదేశాల్లో పనిచేస్తున్న సమయంలో ఈ తాజా సాంకేతిక ప్రపంచంతో అనుసంధానమయ్యారు. పిల్లల్లో అభ్యాసాన్ని పెంచటం, నేర్చుకోవటం పట్ల అభిరుచులు పెంపొందించటం గూర్చి ఆలోచిస్తూనే ఉన్నారు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన ఈ ప్రకృత అరివగం సిద్ధం చేశారు. ఇందులో 3000కు పైగా పుస్తకాలున్నాయి. పిల్లలు వీటిని చదివేందుకు పోటీ పడుతున్నారు. పుస్తకాలే కాకుండా ఈ లైబ్రరీలో జరిగే అనేక రకాల కార్యకలాపాలు కూడా పిల్లల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. స్టోరీ టెల్లింగ్ సెషన్లు, ఆర్ట్ వర్క్షాపులు, మెమరీ ట్రైనింగ్ క్లాసులు, రోబోటిక్స్ పాఠాలు, పబ్లిక్ స్పీకింగ్, ఇలా ఏదైనా సరే ప్రతి ఒక్కరూ ఆస్వాదించేందుకు ఎన్నో విషయాలున్నాయి. మిత్రులారా, ఫుడ్ ఫర్ థాట్ ఫౌండేషన్ కూడా
హైదరాబాదులో ఎన్నో అద్భుతమైన లైబ్రరీల్ని రూపొందించింది. వీలైనన్ని ఎక్కువ అంశాలకు సంబంధించిన పటిష్టమైన సమాచారంతో పిల్లలు పుస్తకాల్ని చదివేలా చేయటం కూడా వీరి ప్రయత్నంలో ఒక ముఖ్య భాగం. బీహార్ గోపాల్గంజ్లోని ప్రయోగ్ లైబ్రరీ గురించి సమీపంలోని చుట్టుపక్కల నగరాల్లో చర్చ మొదలైంది. ఈ గ్రంథాలయం నుంచి దాదాపు 12 గ్రామాలకు చెందిన యువత పుస్తకాలు చదివే సౌకర్యాన్ని పొందటం ఆరంభించారు. దీంతోపాటు చదువుకు అవసరమైన ఇతర సౌకర్యాన్ని కూడా గ్రంథాలయం కల్పిస్తున్నది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉండే లైబ్రరీలు ఉన్నాయి. ఈనాడు గ్రంథాలయాలు సమాజ సాధికారత కోసం బాగా ఉపయోగపడుతూ ఉండటం నిజంగా ఎంతో సంతోషకరం కదా. మీరు కూడా మీ పుస్తకాలతో స్నేహాన్ని పెంచుకోండి. మీ జీవితం ఎలా పరివర్తన చెందుతుందో మీరే చూడండి, అనుభవించండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మొన్న రాత్రి దక్షిణ అమెరికాలోని గయానా నుంచి తిరిగొచ్చాను. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయానాలో కూడా మినీ భారతదేశం ఉంది. దాదాపు 180 ఏళ్ల కిందట పొలాల్లో కూలీలుగా ఇతర అవసరాల కోసం భారతదేశం నుంచి ప్రజల్ని గయానాకు తీసుకెళ్లారు. నేడు గయానాలోని భారతీయ సంతతికి చెందిన ప్రజలు రాజకీయాలు, వ్యాపారం, విద్య, సంస్కృతి ఇలా ప్రతి రంగంలో గయానాకు నాయకత్వం వహిస్తున్నారు. గయానా అధ్యక్షులు డాక్టర్ ఇర్ఫాన్ అలీ కూడా భారతీయ సంతతికి చెందినవారు. ఆయన తన భారతీయ వారసత్వం గురించి గర్విస్తున్నారు. నేను గయానాలో ఉన్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను నేను మన్ కీ బాత్లో మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను. గయానా మాదిరిగా ప్రపంచంలోని డజన్ల కొద్ది దేశాల్లో లక్షలాది మంది మన భారతీయులు ఉన్నారు కదా. వారి పూర్వీకుల గాథలు కొన్ని దశాబ్దాల కిందవి, కొన్ని 200 నుంచి 300 సంవత్సరాల కిందటివి. వాళ్ళ స్వీయ గాథలు వాళ్లవే. వివిధ దేశాల్లో ప్రవాస భారతీయులు తమదైన బలమైన ముద్ర వేసిన గాథల్ని మీరు కనుగొనగలరా? అక్కడి స్వాతంత్ర పోరాటాల్లో ఎలా పాల్గొన్నారు? వారు తమ భారతీయ వారసత్వాన్ని ఎలా సజీవంగా ఉంచుకున్నారు? ఇలాంటి విషయాలపై మీరు నిజమైన చరిత్రను తెలుసుకొని వాటిని మాతో పంచుకోవాలి అని నా కోరిక. మీరీ కథనాల్ని నమో యాప్లో లేదా మైగవ్లో #ఇండియన్ డయాస్పోరా స్టోరీస్ అనే హ్యాష్ట్యాగ్తోనైనా ఎలాగైనా పంచుకోవచ్చు. మిత్రులారా, ఒమన్లో జరుగుతున్న ఒక వినూత్నమైన ప్రాజెక్టు కూడా మీకెంతో ఆసక్తిదాయకంగా అనిపిస్తుంది. అదేమిటంటే, అనేక భారతీయ కుటుంబాలు శతాబ్దాలుగా ఒమన్ దేశంలో నివసిస్తూ ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందినవారు. ఈ వ్యక్తులు వాణిజ్య రంగంలో ముఖ్యమైన అనుసంధానాల్ని ఏర్పరిచారు. వారికి ఒమానీ పౌరసత్వం ఉన్నా నరాన భారతీయత ఉంది వారిలో. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాల సహకారంతో ఒక బృందం ఈ కుటుంబాల చరిత్రను భద్రపరిచే పని ఆరంభించింది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 1000 సంఖ్యలో ఆధారాలు సేకరించారు. వీటిల్లో డైరీలు, ఖాతా పుస్తకాలు, లెడ్జర్లు, ఉత్తరాలు, టెలిగ్రాములు ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ పత్రాల్లో కొన్ని 1838వ సంవత్సరానికి చెందినవి కూడా ఉన్నాయి. ఈ పత్రాలు ఎన్నో భావోద్వేగాలతో నిండి ఉన్నాయి కూడా. కొన్నాళ్ల క్రితం ఒమన్ చేరుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి జీవితాన్ని గడిపారు, ఎలాంటి సంతోషాలు, ఎలాంటి దుఃఖాలు ఎదుర్కొన్నారు, ఒమన్ ప్రజలతో వాళ్ళ సంబంధాలు ఎలా సాగాయి, ఇవన్నీ ఈ పత్రాల్లో భాగమే. ఓరల్ హిస్టరీ ప్రాజెక్టు కూడా ఈ మిషన్కు ఒక ముఖ్యమైన ఆధారంగా ఉంది. అక్కడి ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ మిషన్లో తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు. అక్కడి ప్రజలు తమ జీవన విధానాలకు సంబంధించిన విషయాల్ని వివరంగా అందించారు. మిత్రులారా, భారతదేశంలో కూడా ఇలాంటి ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్ జరుగుతున్నది. ఈ ప్రాజెక్ట్ కింద దేశ విభజన సమయంలో బాధితుల అనుభవాల్ని
చరిత్ర ప్రియులు సేకరిస్తున్నారు. దేశంలో విభజన బీభత్సం చూసిన వారు ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రయత్నం అంటే భారతదేశంలో కూడా ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్ అనే ప్రయత్నం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మిత్రులారా, ఏ దేశమైనా ఏ గడ్డైనా తన చరిత్రను పటిష్టంగా భద్రపరుచుకుంటే ఆ దేశ భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది. ఈ ఆలోచనతో గ్రామాల చరిత్రను భద్రపరిచేందుకు డైరెక్టరీని రూపొందించే ప్రయత్నం జరిగింది. భారతదేశ పురాతన సముద్ర ప్రయాణ సామర్థ్యానికి సంబంధించిన సాక్ష్యాల్ని భద్రపరిచే ప్రచారం కూడా దేశంలో జరుగుతున్నది. దీనికి సంబంధించి లోథల్లో భారీ మ్యూజియం కూడా తయారవుతుంది. మీ దగ్గర ఏదైనా లిఖిత ప్రతి, ఏదైనా చారిత్రక పత్రం ఉంటే మీరు దాన్ని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సహాయంతో భద్రపరచవచ్చు. మిత్రులారా, మన సంస్కృతిని పరిరక్షించుకోవటానికి ప్రోత్సహించడానికి సంబంధించి స్లోవేకియాలో జరిగిన మరొక ప్రయత్నం గురించి నేను తెలుసుకున్నాను. స్లోవేకియాలో మొదటిసారిగా మన భారతీయ ఉపనిషత్తులు స్లోవాక్ భాషలోకి తర్జుమా అయ్యాయి. ఈ ప్రయత్నాలు భారతీయ సంస్కృతి ప్రపంచంపై ఏర్పరిచిన ప్రభావాన్ని కూడా వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల హృదయాల్లో మన భారతదేశం ఉండటం మనందరికీ ఎంత గర్వకారణం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీకు వినటానికి ఎంతో సంతోషంగా గర్వంగా ఉండే దేశం సాధించిన ఒక విజయాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. కొన్ని నెలల క్రితం ఏక్ పేడ్ మాకే నామ్ అనే ప్రచారాన్ని ప్రారంభించాం కదా. ఈ ప్రచారంలో దేశం నలుమూలల నుంచి ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రచారం 100 కోట్ల మొక్కలు నాటడం అనే ముఖ్యమైన మైలురాయిని దాటింది అని చెప్పడానికి నాకెంతో సంతోషంగా ఉంది. 100 కోట్ల మొక్కలు, అది కూడా కేవలం 5 నెలల్లోనే. ఇది మన దేశ ప్రజల అవిశ్రాంత కృషి వల్లే సాధ్యమైంది. దీనికి సంబంధించిన మరో విషయం తెలిస్తే మీరెంతో గర్విస్తారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా విస్తరిస్తున్నది. నేను గయానాలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఈ ప్రచారాన్ని చూశాను. అక్కడ గయానా అధ్యక్షులు డాక్టర్ ఇర్ఫాన్ అలీ గారు, ఆయన భార్య తల్లి గారు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో నాతో కలిసి పాల్గొన్నారు. ఈ ప్రచారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంది మిత్రులారా. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ మొక్కలు నాటడంలో ఒక రికార్డు సృష్టించింది. ఇక్కడ 24 గంటల్లో 12 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఈ ప్రచారం కారణంగా ఇండోర్ రేవతి హిల్స్లోని బంజరు భూములు ఇప్పుడు గ్రీన్ జోన్గా మారతాయి. రాజస్థాన్లోని జైసల్మేర్ ఈ ప్రచారం ద్వారా ఒక ప్రత్యేకమైన రికార్డు సృష్టించింది. ఇక్కడ మహిళల బృందం గంటలో 25,000 మొక్కలు నాటింది. తల్లులు తమ తల్లి పేరు మీద మొక్కలు నాటారు. ఇతరులకు కూడా స్ఫూర్తినిచ్చారు. ఇక్కడ 5,000 మందికి పైగా ప్రజలు ఒకే చోట మొక్కలు నాటారు. ఇది కూడా ఒక రికార్డ్. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం కింద వివిధ సామాజిక సంస్థలు స్థానిక అవసరాల మేరకు మొక్కలు నాటుతూ ఉన్నాయి. ఎక్కడైనా మొక్కలు నాటితే పర్యావరణానికి అనుకూలమైన రీతిలో పూర్తి పర్యావరణ వ్యవస్థ సమగ్రంగా అభివృద్ధి చెందాలి అన్నదే ఆ సంస్థల ప్రయత్నం. అందుకే కొన్ని సమాజాలు కొన్ని చోట్ల ఔషధ మొక్కలు కూడా నాటుతూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల పక్షులకు గూళ్ళు ఉండేలా మొక్కలు నాటుతూ ఉన్నాయి. బీహార్లో 75 లక్షల మొక్కలు నాటేందుకు జీవికా స్వయం సహాయక సంఘం మహిళలు అద్భుత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మహిళల దృష్టి పండ్ల చెట్లపై ఉంది. వీటి ద్వారా భవిష్యత్తులో వాళ్ళ ఆదాయాన్ని కూడా పొందుతారు. మిత్రులారా, ఈ ప్రచారంలో పాల్గొనటం ద్వారా ఎవరైనా వారి తల్లి పేరు మీద ఒక మొక్క నాటొచ్చు. మీ అమ్మ మీతో పాటు ఉంటే అమ్మని తీసుకెళ్ళి ఒక మొక్కను నాటండి. లేకపోతే ఆమె ఫోటోతో ఒక మొక్కను నాటి ఈ ప్రచారంలో భాగం అవ్వండి.
మీరు మొక్కతో మీ సెల్ఫీని mygov.inలో కూడా పోస్ట్ చేయొచ్చు. అమ్మ మన కోసం చేసే పనులకు మనం ఎప్పటికీ రుణం తీర్చుకోలేం కదా. కానీ అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటడం ద్వారా అమ్మ ఉనికిని ఎప్పటికీ సజీవంగా ఉంచగలం. నా ప్రియమైన దేశవాసులారా, మీరందరూ మీ చిన్నప్పుడు మీ ఇంటి పైకప్పుల మీద లేదా చెట్ల మీద పిచ్చుకల కిలకిల రావాలు విని ఉంటారు. పిచ్చుకను తమిళంలోనూ మలయాళంలోనూ కురివి అంటారు. తెలుగులో పిచ్చుక అంటారు. కన్నడలో గుబ్బి అని పిలుస్తారు. ప్రతి భాషలో ప్రతి సంస్కృతిలో పిచ్చుకల మీద కథలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటంలో ఈ పిచ్చుకలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. కానీ నేడు నగరాల్లో పిచ్చుకలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల పిచ్చుక మనకు దూరమైపోతోంది. పిచ్చుకల్ని చిత్రాల్లో లేదా వీడియోలో మాత్రమే చూసిన నేటి తరం పిల్లలు చాలామంది ఉన్నారు. అలాంటి పిల్లల జీవితాల్లో ఈ సుందరమైన పక్షిని అంటే ఈ పిచ్చుకను తిరిగి తీసుకురావటానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. చెన్నైకి చెందిన కూడుగల్ ట్రస్ట్ పిచ్చుకల సంఖ్యను పెంచే ప్రచారంలో భాగంగా పాఠశాల విద్యార్థుల్ని ఇందులో చురుకైన భాగస్వాములుగా మార్చింది. ఈ సంస్థ సభ్యులు స్కూళ్లకు వెళతారు. రోజువారీ జీవితంలో పిచ్చుక ఎంత ముఖ్యమైందో వివరించి చెబుతారు. ఈ సంస్థ పిచ్చుక గూడు తయారు చేయడానికి పిల్లలకు శిక్షణ కూడా ఇస్తుంది. దీనికోసం ఈ సంస్థ సభ్యులు చిన్న చెక్కగూడు తయారు చేయటం పిల్లలకు నేర్పించారు. ఇందులో పిచ్చుకలు బస చేసి తినేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇవి ఏదైనా ఒక భవంతి బయటి గోడ మీద లేదా చెట్టు మీద అమర్చేందుకు సులభంగా పనికొచ్చే గూళ్ళు. ఈ ప్రచారంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పెద్ద సంఖ్యలో పిచ్చుకలకు గూళ్ళు కూడా తయారు చేస్తున్నారు. గత 4 ఏళ్లలో ఈ సంస్థ పిచ్చుకల కోసం 10,000 గూళ్లను సిద్ధం చేసింది. కూడుగల్ ట్రస్ట్ చొరవతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పిచ్చుకల సంఖ్య పెరగటం ఆరంభమైంది. మీరు కూడా మీ చుట్టూ ఇలాంటి ప్రయత్నాలు చేయండి. పిచ్చుకలు మళ్ళీ మన జీవితంలో ఒక భాగమవుతాయి కదా. మిత్రులారా, కర్ణాటకలోని మైసూరులో ఒక సంస్థ పిల్లల కోసం ఎర్లీ బర్డ్ అనే పేరిట ఒక అద్భుతమైన ప్రచారాన్ని ఆరంభించింది. ఈ సంస్థ పిల్లలకు పక్షుల గురించి చెప్పేందుకు ప్రత్యేక లైబ్రరీని కూడా నడుపుతోంది. ఇదొకటే కాదు, ప్రకృతి పట్ల పిల్లల్లో బాధ్యతాయుతమైన తత్వాన్ని పెంపొందించేందుకు నేచర్ ఎడ్యుకేషన్ కిట్ సిద్ధం చేసింది. ఈ నేచర్ ఎడ్యుకేషన్ కిట్లో పిల్లల కోసం కథల పుస్తకాలు ఉంటాయి, గేమ్లు ఉంటాయి, యాక్టివిటీ షీట్లు ఉంటాయి, ఇంకా జిగ్సా పజిళ్ళు ఉన్నాయి. ఈ సంస్థ నగరాల పిల్లల్ని గ్రామాలకు తీసుకెళ్తుంది. అక్కడ పక్షుల గురించి కథలు చెబుతుంది. ఈ సంస్థ కృషి వల్ల పిల్లలు అనేక రకాల పక్షుల్ని గుర్తించడం ఆరంభించారు. మన్ కీ బాత్ శ్రోతలు కూడా అలాంటి ప్రయత్నాల ద్వారా పిల్లల్లో తమ పరిసరాల్ని చూసి ప్రకృతిని బాగా అర్థం చేసుకునే విభిన్న మార్గాల్ని అభివృద్ధి చేయొచ్చు కదా. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఎవరైనా ప్రభుత్వ కార్యాలయం అని చెప్పగానే మీ మనసుల్లో ఫైళ్ల కుప్పల చిత్రం రావటం మీరు గమనించే ఉంటారు. మీరు సినిమాల్లో కూడా ఇలాంటివి చూసుండొచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఫైళ్ల కుప్పల మీద ఎన్నెన్నో జోకులు, ఎన్నెన్నో కథలు. ఏళ్ల తరబడి ఆఫీసులో పడి ఉండే ఈ ఫైళ్లు దుమ్ముతో నిండిపోతాయి. అక్కడ మురికిగా మారటం. దశాబ్దాల నాటి ఫైళ్లు, చెత్త తొలగించేందుకు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రచారం ప్రభుత్వ శాఖల్లో అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది అని తెలిస్తే మీరు సంతోషిస్తారు. పరిశుభ్రత కారణంగా కార్యాలయాల్లో చాలా స్థలం ఖాళీ అయ్యింది. దీంతో ఆఫీసులో పనిచేసే వాళ్ళలో కూడా ఒక సొంత భావన, అంటే ఒక ఓనర్షిప్ ఫీలింగ్ వచ్చింది. తన పని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అనే భావన కూడా
వాళ్ళ హృదయాల్లో పటిష్టంగా మారింది. మిత్రులారా, ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది అని పెద్దలు చెప్పటం మీరు చాలాసార్లు వినే ఉంటారు. కచరా నుండి కాంచనం ఆలోచన ఇక్కడ చాలా పాతది. దేశంలోని అనేక ప్రాంతాల్లో యువతరం పనికిరాని వస్తువులను ఉపయోగించి, అంటే వ్యర్థాల నుండి బంగారం తయారు చేస్తోంది. వారు రకరకాల ఆవిష్కరణలు చేస్తున్నారు. దీని ద్వారా డబ్బు కూడా సంపాదిస్తున్నారు. ఉపాధి మార్గాల్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ యువత తమ ప్రయత్నాల ద్వారా ఒక స్థిరమైన జీవన శైలిని కూడా ప్రోత్సహిస్తోంది. ఆ ఫలితం సమాజంలో విస్తరిస్తోంది. ముంబైకి చెందిన ఇద్దరు అమ్మాయిలు అద్భుత ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అక్షర, ప్రకృతి అనే ఇద్దరు అమ్మాయిలు వ్యర్థాలతో ఫ్యాషన్ వస్తువులను తయారు చేస్తున్నారు. బట్టలు కత్తిరించేటప్పుడు, కుట్టేటప్పుడు బయటకు వచ్చే బట్ట ముక్కలు ఉంటాయి కదా, వాటిని మనం పనికిరానివిగా భావించి పాడేస్తుంటాం. కానీ అక్షర, ప్రకృతి బృందం ఆ దుస్తుల వ్యర్థాలని సేకరిస్తుంది, ఫ్యాషన్ ఉత్పత్తులుగా మారుస్తుంది. వాటితో తయారు చేసిన టోపీల్ని, బ్యాగుల్ని కూడా విక్రయిస్తున్నారు, ఎందరో కొంటున్నారు కూడా. మిత్రులారా, యూపీలోని కాన్పూర్లో కూడా పరిశుభ్రతకు సంబంధించి ఒక గొప్ప ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ కొందరు వ్యక్తులు ప్రతిరోజు మార్నింగ్ వాక్కు వెళ్తారు. గంగా నది ఘాట్లపై పడేసిన ప్లాస్టికు, ఇతర వ్యర్థాలని సేకరిస్తారు. ఈ బృందానికి కాన్పూర్ ప్లాగర్స్ గ్రూప్ అనే పేరు పెట్టారు. ఈ ప్రచారాన్ని కొందరు మిత్రులు కలిసి ఆరంభించారు. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ చిరు ప్రయత్నం పెద్ద ప్రచారంగా పరిణమించింది. నగరంలోని చాలామంది ప్రజలు ఇందులో చేరారు. దీని సభ్యులు ఇప్పుడు దుకాణాలు, ఇళ్ల నుంచి కూడా చెత్తను సేకరించడం ఆరంభించారు. ఈ వ్యర్థాల నుంచి రీసైకిల్ ప్లాంట్లో ట్రీ గార్డును తయారు చేస్తున్నారు. అంటే ఈ సమూహంలోని వ్యక్తులు వ్యర్థాలతో తయారు చేయటం ఒకటైతే, ట్రీ గార్డును తయారు చేస్తూ మొక్కల్ని కూడా సంరక్షిస్తున్నారు. మిత్రులారా, చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా ఎంతో పెద్ద విజయాలు సాధించవచ్చు. అది చెప్పేందుకు ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అస్సాంకు చెందిన ఇతిషా ఒక ఉదాహరణ. ఇతిషా ఢిల్లీ, పూణేలో చదువుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలోని మెరుపుల్ని, గ్లామర్ను విడిచిపెట్టారు ఇతిషా. అరుణాచల్లోని సాంగతి లోయను శుభ్రం చేయటంలో నిమగ్నమైపోయారు. పర్యాటకుల కారణంగా అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా పేరుకుపోతున్నాయి. ఒకప్పుడు శుభ్రంగా ఉన్న అక్కడి నది ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలుషితమైపోతున్నాయి అని స్వయంగా స్పందించి శుభ్రం చేసేందుకు స్థానిక ప్రజలతో కలిసి ఇతిషా ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆ బృందంలోని సభ్యులు అక్కడికొచ్చే పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని సేకరించేందుకు మొత్తం లోయలో వెదురుతో చేసిన బుట్టల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మిత్రులారా, ఇటువంటి ప్రయత్నాలు భారతదేశ పరిశుభ్రత ప్రచారానికి ఎంతో ఊపునిస్తాయి. ఇది నిరంతరం కొనసాగే ప్రచారం. ఇది మీ చుట్టూ కూడా జరుగుతూ ఉండొచ్చు. అలాంటి ప్రయత్నాల గురించి మీరు నాకు రాస్తూ ఉండండి. మిత్రులారా, ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రస్తుతానికి ఇంతే. మీ స్పందనలు, మీ ఉత్తరాలు, మీ సూచనల కోసం నేను నెలంతా ఎదురుచూస్తూనే ఉంటాను. ప్రతి నెల వచ్చే మీ సందేశాలు మరింత మెరుగ్గా చేయటానికి నన్ను ఎంతగానో ప్రేరేపిస్తాయి. వచ్చే నెలలో మన్ కీ బాత్ సంచికలో దేశం, దేశ ప్రజల కొత్త విజయాలతో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా దేశవాసులందరికీ నా శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు.